దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కోసం చాలామంది చేసే పని గురుచరిత్ర పారాయణం. గురుచరిత్రలో ఒక్కో అధ్యాయం ఒక్కో సమస్యకు దారి చూపిస్తుంది. ముఖ్యంగా అనారోగ్యాలతో బాధపడేవారు గురుచరిత్రలో నరహరి కథను వింటే తప్పక అనారోగ్యాలు మాయమవుతాయని చాలామంది నమ్ముతారు. ఆ నరహరి కథ ఇప్పుడు తెలుసుకుందాం. నరహరి అనే బ్రాహ్మణుడికి కుష్ఠువ్యాధి ఉంటుంది. అందువల్ల అతన్ని ఎవరూ కనీసం భోజనానికి కూడా పిలిచేవారు కాదు. ఈ క్రమంలో అతను గంధర్వపురంలో నృసింహ సరస్వతి స్వామి గురించి తెలుసుకుని ఎంతో కష్టపడి గంధర్వపురానికి వెళతారు. అక్కడ నృసింహ సరస్వతి స్వామిని దర్శించుకొని, స్వామి, ఈ కుష్ఠువ్యాధి వల్ల జీవితమంతా వ్యర్థమైపోయింది. ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించాను, ఎన్నో వ్రతాలు చేశాను, కానీ వ్యాధి మాత్రం నయం కాలేదు. దయచేసి మీరే నన్ను ఉద్ధరించాలి అని కోరుకుంటారు. మీరు కూడా నయం చేయకపోతే నేను ఇక్కడే మరణించాలని నిర్ణయించుకుని వచ్చాను అని ప్రార్థిస్తాడు. నృసింహ సరస్వతి స్వామికి అతని మీద జాలి కలిగి, నాయనా, ఇలాంటి వ్యాధులు గత జన్మ పాపకర్మల వల్లే వస్తాయి. నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి అని ఒక మేడి చెట్టు పుల్లను నరహరికిచ్చి, ఈ పుల్లను సంగమంలో ఒకచోట గొయ్యి తీసి పాతు, రోజూ దీనికి నీళ్లు పోసి పూజించు. ఈ పుల్ల ఎప్పుడైతే చివురిస్తుందో అప్పుడు నీ పాపాలు కరిగిపోయినట్లు, నీ కుష్ఠరోగం అప్పుడే తగ్గుతుంది అని చెబుతాడు. ఎండిపోయిన పుల్ల ఎక్కడైనా చిగురిస్తుందా అనే సందేహం పెట్టుకోకుండా నరహరి నృసింహ సరస్వతి స్వామి చెప్పినట్లు చేసేవాడు. పైగా నీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తూ దాన్ని పూజించేవాడు. ఒకరోజు నృసింహ సరస్వతి స్వామి దగ్గరకు కొంతమంది వ్యక్తులు వచ్చి, స్వామి, అతను మీరు చెప్పింది నిజమే అనుకుని పూజిస్తున్నాడు. మీరైనా అతని దగ్గరకు వెళ్లి ఆ పని ఆపమని చెప్పండి అని అన్నారు. అప్పుడు నృసింహ సరస్వతి స్వామి, ఈ సృష్టిలో ఎవరు చెప్పిన మాటైనా నెరవేరకుండా పోతుందేమో కానీ గురువు చెప్పిన మాట మాత్రం నెరవేరకుండా ఉండకపోవడం అంటూ జరగదు అని చెప్పి అనుష్ఠానం చేసుకోవడానికి నదీ సంగమం దగ్గరకు వెళ్లారు నృసింహ సరస్వతి స్వామి. అక్కడ నరహరి మేడిపుల్లకు నీరు పోస్తూ పూజలు చేయడం చూశాడు. దాంతో ఆయన ఎంతో సంతోషించి నరహరి పూజిస్తున్న మేడి చెట్టు దగ్గరకు వెళ్లి తన కమండలంలో నీరు తీసుకుని మేడిపుల్ల మీద చల్లాడు. అంతే, ఆ మేడిపుల్ల కాస్త చివుర్లు వేసి మేడి వృక్షంగా మారిపోయింది. మేడిపుల్ల ఎప్పుడైతే వృక్షంగా మారిందో అప్పుడే నరహరి కుష్ఠువ్యాధి కూడా నయమైపోయింది. ఆ సంతోషంలో నరహరి నృసింహ సరస్వతి స్వామి మీద ఒక స్తుతి కూడా చేశారు. ఇది నరహరి కథనం. మరో భక్తి రాగం ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.